For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు, మహాగౌరి ఉపాసకులు దింటగుత్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివం. గురుగారు, ఒక మనిషి ఈ కలికాలంలో ఎలాంటి కష్టాలైనా ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా తట్టుకోవాలంటే ఏం చేయాలి అసలు? మనకి యుగ ధర్మానికి అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం చెప్పారు. కృతయుగంలో భగవంతుణ్ణి కనుక్కోవాలన్నా, భగవంతుని ప్రసన్నం చేసుకోవాలన్నా కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేయాలి. ఓకే, తపస్సు చేస్తే మాత్రమే భగవంతుడి ప్రత్యక్ష సాక్షాత్కారం జరిగేది కాదు. అది కూడా తపస్సు భంగం జరిగితే గ్యారంటీ ఏం లేదు మళ్ళీ. ఓకే, కాబట్టి ప్రకృతి సహకరించకపోయినా లేదా ప్రకృతి సహకరించకపోవడం అంటే అది మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆయన లేచిపోతే అది తపస్సు భంగం అలా కాదు కదా. మరి విశ్వామిత్ర మహర్షికి మేనకొచ్చి తపోభంగం చేసింది కదా. అట్లా ఆ తపోభంగాలు చేసినా కూడా అది ప్రాబ్లమే. మరి తర్వాత త్రేతాయుగం. త్రేతాయుగంలో యువధర్మం ఏం చెప్పిందంటే భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే యజ్ఞాలు యాగాలు చేయాలని చెప్పింది. కాబట్టి స్వామి దశరథ మహారాజు పుత్రకామేష్టి, ఓకే, మరి రాముల వారు అశ్వమేధం, ఇట్లా రకరకాల, అదొకటే కాదు చాలా యాగాలు చేశాడు ఆయన. ఓకే, మనకు తెలిసిందే అశ్వమేధ యాగం కాబట్టి మనం అశ్వమేధ యాగం చెప్పుకుంటున్నాం. ఆయన చాలా యాగాలు చేశారు, చాలా యజ్ఞాలు చేశారు. మరి ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పూజలు వ్రతాలు. మీకు ప్రతి పురాణంలో మీరు ఎక్కడ చూసినా కూడా ఈ యుగ ధర్మం ప్రకారమే ఉంటుంది. మీరు చెక్ చేసుకుని కావాలంటే మనకి ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికి కృష్ణుడి తరం వచ్చేప్పటికి అన్ని పూజలు వ్రతాలు. మరి కలియుగంలోకి వచ్చేప్పటికి ఏం చేయాలి? కలౌ స్మరణాన్ ముక్తి అంటే కలియుగంలో స్మరిస్తేనే ముక్తిని ఇచ్చేస్తారన్నాడు భగవంతుడు. అక్కడ ఏం చెప్పాడు? 1000 సంవత్సరాలు నువ్వు తపస్సు చేయన్నాడు, అయినా గ్యారంటీ లేదు. తర్వాత యజ్ఞయాగాదులు అన్నాడు, నో గ్యారంటీ. పూజలు వ్రతాలు నో గ్యారంటీ. పాపం కలౌ స్మరణాన్ ముక్తి ఎంత సింప్లిఫై చేశాడు భగవంతుడు. నువ్వు స్మరిస్తేనే ముక్తి ఇచ్చేస్తాడంట. మరి ముక్తి ఇచ్చేస్తాడు అంటే భగవంతుడిని స్మరించేస్తానే ముక్తి వచ్చేస్తుందా? 100%. కలియుగంలో కలవు స్మరణాన్ముక్తి అన్నది 100% పర్ఫెక్ట్. ఓకే, అంటే ఏ యొక్క మంత్రమైనా సరే, మీరు బీజాక్షర మంత్రమైనా సరే లేదా పురాణ మంత్రమైనా సరే, అంటే పురాణ మంత్రాలు అయితే కనుక గురువు యొక్క ప్రాముఖ్యత అవసరమే లేదు. శ్రీరామ అని చెప్పుకోవడం కానీ, ఓకే, దాన్ని మననం చేసుకోవడం, ఓం నమ శివాయ అనే మంత్రం చెప్పుకోవడం, ఓం నమో నారాయణాయ అనే మంత్రం, ఇక్కడెక్కడ కూడా బీజాక్షర మంత్రాలు కావు కాబట్టి వీటిని ఎవరైనా ఎప్పుడైనా మననం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే మనకి దూరపు కొండలు నునుపన్నట్టుగా మనకి ఏంటంటే చెప్పారు అన్ని పురాణాల్లో అన్నింటిలో నువ్వు ఏ మంత్రమైనా చేయి, తారక మంత్రం రామ అంటే చాలన్నాం కాదు కదా. మనకి ఇది చేసేటప్పటికి మళ్ళీ దూరపు కొండలు నునుపన్నట్టు బీజాక్షర మంత్రాలు అయితే పవర్ ఎక్కువ ఉంటుంది అంటాం. అట్లాగే బీజాక్షర మంత్రాలు కూడా చేసినా కూడా అద్భుతమైన ఫలితం. మరి ఈ బీజాక్షర మంత్రాలని ఏ విధంగా సిద్ధించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ బీజాక్షర మంత్రం అయినా సరే అక్షర లక్ష అంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల సార్లు కనుక మనం ఆ మంత్రాన్ని జపిస్తే ఆ మంత్రం మనకి సిద్ధిస్తుంది అంటారు. అంటే కానీ కలియుగంలో ఏం చేశారంటే ఇంకా సింప్లిఫై చేశారు. ఓకే, ఎందుకంటే ఈ బీజాక్షర మంత్రాల్లో చాలా పెద్ద మంత్రాలు కూడా ఉంటాయి. ఓకే, ఆ మంత్రాలకి 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు చేయాలంటే పాపం కష్టం కదా మనకి మానవుడికి. అందుకని ఏం చేశారంటే చాలా సింప్లిఫై చేశారు. నువ్వు బీజాక్షర మంత్రం ఎంత పెద్దదైనా అవని, మాలా మంత్రం అయినా అవని, ఓకే, 5 లక్షలు మ్యాక్సిమం నువ్వు చేస్తే నీకు మంత్రం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. అంటే గురుగారు అసలు నిజమేనా అనే డౌట్ రావచ్చు కదా. 100% కరెక్ట్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే నేను ఎన్నో ప్రసార మాధ్యమాల్లో నేను కొన్ని గత 10-15 సంవత్సరాల నుంచి లక్ష్మీ గణపతి మంత్రాన్ని నేను జపిస్తున్నానని, ఓకే, ఆ మంత్రం నాకు సిద్ధించిందని, కాబట్టి నేను మీకు ఉపదేశం చేసే నాకు ఆ యొక్క అర్హత ఉందని నేను కొన్ని వేల మందికి ఆ మంత్రాన్ని దానం చేశాను. ఆ తర్వాత నేను మహాగౌరి మంత్రాన్ని
మహాగౌరి ఉపాసన చేస్తున్నానని, మహాగౌరి మంత్రం కూడా నాకు సిద్ధించిందని ఓకే నేను చెప్పా ఎన్నో వాటిల్లో. కానీ ఎప్పుడు కూడా మీడియాలో డైరెక్ట్గా మహాగౌరి మంత్రాన్ని ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా ఎవరికి ఉపదేశం చేయాల. కానీ లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఓకే మీడియా ముఖంగా చాలాసార్లు చాలా ఛానల్స్లో నేను ఉపదేశం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కాలం అంతా కూడా మారిపోతుంది. గురువు దగ్గరికి వచ్చి గురువుతో ఆశీర్వచనం తీసుకొని ఏదన్నా ఒక సూర్యగ్రహణం రోజో ఏదైనా చంద్రగ్రహణం రోజో ఈ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం వస్తుందని మన శాస్త్రంలో చెప్పబడింది. మరి ఇప్పుడు ఏమైంది, మనకి కన్వీనియంట్ కావాలి ప్రతి మనిషికి ఇంట్లో ఉన్న చోట అన్నీ అయిపోవాలి. కాబట్టి ఏంటంటే తప్పేం లేదు, ఎవరి ఆలోచన విధానం వాళ్ళకి అలా ఉంటుంది. కానీ వచ్చి జప మంత్రం తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఓకే. కానీ ఎంతో కొంత గుడ్లో మెల్లన్నట్టు ఎంతో కొంత ఫలితం రావాలి కదా. ఫస్ట్ మనిషి అనేవాడు భక్తి మార్గంలో ప్రయాణం చేస్తేనే కదా, ఆ మంత్రం యొక్క రుచి తెలిస్తేనే కదా, ఆ తీపిదనం తెలిస్తేనే కదా దాని యొక్క వ్యామోహం పెరిగేది. కాబట్టి మనం మీడియా ద్వారా అయినా సరే లక్ష్మీ గణపతి మంత్రాన్ని నేను ఉపదేశం చేయడం జరుగుతుంది ఓకే. మహాగౌరి మంత్రం మాత్రం ఎవరైతే నా శిష్యులు నా దగ్గర విద్యలు నేర్చుకుంటారో, బ్రహ్మ విద్యలు అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ఇటువంటి సబ్జెక్ట్స్ నా దగ్గర హస్త సాముద్రిక ఇటువంటి నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రం నేను డైరెక్ట్గా మహాగౌరి మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే గురుగారు ఆ మంత్రం సిద్ధించిందని ఎలా తెలుస్తుంది గురుగారు? ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏ మంత్రమైనా సరే అక్షర లక్ష చేస్తే సిద్ధిస్తుంది, లేదా కలియుగ ధర్మం ప్రకారం 5 లక్షలు ఏ మంత్రమైనా సరే 5 లక్షలు మినిమంగా చేస్తే సిద్ధిస్తుంది అని చెప్పే కదా. లక్ష్మీ గణపతి మంత్రం నాకు సిద్ధించింది ఓకే. అలాగే మహాగౌరి మంత్రం నాకు సిద్ధించింది. ఇది ఎలా చెప్తారు క్వశ్చన్ ఎవరికైనా అదే కదా. ఇప్పుడు ఎప్పుడైతే మంత్రం సిద్ధిస్తుందో మన యొక్క వాక్ శుద్ధి జరుగుతుంది. వాక్ శుద్ధి జరిగితే మనం ఎక్కడన్నా ఇప్పుడు ఒక జాతకం చూస్తున్నాం, లేదా ఒక ఒక వాస్తు పరిశీలనకు ఒక ఇంటికి వెళ్ళి ఒక ప్రాబ్లం చూసినప్పుడు నా యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, నేను వాస్తు చూస్తే ఎప్పుడైనా సరే అక్కడ ఉన్నట్టుగా కుండ బద్దలు కూడా చెప్తా ఓకే. ఎప్పుడైతే నేను కొన్ని కుండ బద్దలు కూడా చెప్పి ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి వచ్చేసిన వారం రోజులు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవటం, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడం కానీ వచ్చేసి మళ్ళీ వారం రోజుల్లో అక్కడ యాక్సిడెంట్ అవ్వడం, వాళ్ళు ఫోన్ చేసి జరిగింది గురుగారు మీరు చెప్పిందని, వాళ్ళు అంటే ఆ రియాక్షన్ కూడా అంటే మీరు చెప్పింది జరిగిందని ఆనందంగా చెప్పారు వాళ్ళు. యాక్సిడెంట్ జరిగింది బాగా తర్వాత సంగతి. అంటే నా శిష్యురాలు వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంట్లో జరిగింది. వాళ్ళ మేనమామ జరిగిందని అమ్మ బాగా పక్క పెట్టేసేసింది ఆవిడ. మీరు చెప్పింది జరిగింది జరిగింది మీరు చెప్పి వారం రోజులు అయింది జరిగింది అని ఫోన్ చేశారు. అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే వాక్ శుద్ధి జరుగుద్దో, వాక్ శుద్ధి ఉంటే చెప్పింది జరుగుద్ది అని మనకి శాస్త్రం చెప్పబడింది ఓకే. అప్పటి నుంచి నేను నా నోటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది ఓకే. అప్పటి నుంచి నేను మాట్లాడే విధానం కానీ అంటే వాళ్ళకి జ్యోతిష్యపరంగా కానీ లేదా వాస్తుపరంగా కానీ ఏమైనా ప్రమాదాలు ఉన్నప్పుడు చెప్పే ఒక తీవ్రతని వేరే విధంగా ఓకే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వేరే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని బట్టే నేను ఏ క్షణానైనా సరే నేను కళ్ళు మూసుకుంటే ఓకే నా తల్లి నా మహాగౌరి నాకు వెనకాలే ఉందని ఓకే, ఈ పక్కన ఆంజనేయ స్వామి ఎంత పెద్ద విగ్రహం ఉందని, ఈ పక్కన వినాయకుడు లక్ష్మీ గణపతి కనిపిస్తాడు అనమాట. అంటే వాళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడు నా దగ్గరే ఉన్నట్టు నాకు ఆ అనుభూతి ఉంటుంది కదా. ఆ అనుభూతి కాదమ్మా, ఒక్కటి మా ఇంట్లో కంచి కామాక్షి యొక్క ఫోటో ఉంటుంది. మెట్ల అంటే మా డూప్లెక్స్ హౌస్ మెట్లు దిగేటప్పుడు ప్రతిరోజు కూడా నేను అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వస్తా. అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరూ తీసుకుంటారు కదా, ఇది కొత్త ఉంది, కొత్త ఇక్కడే ఉంది. నేను అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అమ్మ నా పైన స్పర్శ చేస్తేనే నేను బయటకు వస్తా, స్పర్శ చేయకపోతే నేను రాను. ఆ రోజు నాకు ఎటువంటి అనుభూతి కలిగితేనే వస్తా ఓకే. లేదంటే ఆ రోజు ఎటువంటి ప్రోగ్రామ్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుంటా. ప్రతిరోజు ఇప్పుడు ఎన్నిసార్లు బయటకు అన్నిసార్లు అమ్మ పర్మిషన్ తీసుకోవాల్సిందే, అమ్మ స్పర్శ చేయాల్సిందే. ఆ స్పర్శ అనుభూతి కలిగితేనే ఓకే, అది మీ అనుభూతి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు మీరు, కానీ ఆ స్పర్శ అనుభూతి కలిగితే నేను బయటకు వస్తా. అనుభూతి కలగకపోతే ఆ రోజు ప్రోగ్రామ్స్ క్యాన్సిల్. చాలాసార్లు దొరుకుతాయి అట్లా. ఇప్పటి వరకు ఒక 3-4 సార్లు జరిగినాయి అట్లా. అంటే మన కలియుగంలో
నామస్మరణ అనేది ఓకే ఎంత అద్భుతమైన ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పరుస్తుంది. ఓకే మనిషి ఏదైనా అంటే అంటే ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళని నామస్మరణ చేసుకోవచ్చా గురు? ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు లేదా మనకి ప్రత్యేకంగా కొన్ని ఈ దేవతని ఆరాధించాలి లేదా ఇప్పుడు ఇష్టదేవత అనేది అందుకే ఇష్టదేవత ఆరాధన అనేది అందుకే ఇంపార్టెంట్ కదా. మనకి కృతాళం పీఠాధిపతులు వారు ఉన్నారు కదా, ఆ స్వామి ఎంతో మందికి మంత్రదానం ఇస్తారు. ఓకే అట్లా మహానుభావులు ఎంతోమంది ఎవరికి తోచిన గురువుల దగ్గర వాళ్ళు వాళ్ళ ఇష్టదేవత యొక్క మంత్రాన్ని ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఆ మంత్రం సిద్ధించి ఉండాలి. నేనైతే కనుక మా లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఇప్పుడు మీకు ఇక్కడ మన మీడియా ముఖంగా నేను లక్ష్మీ గణపతి మంత్రాన్ని నేను జపించి చెప్తాను. ఇక్కడ మీకు క్లియర్గా డిస్ప్లే చేపిస్తాను. దీన్ని మీరు నేను చెప్పింది 3 సార్లు విన్నట్లుగా ఓకే మళ్ళీ దాన్ని మీరు 3 సార్లు రిపీట్ చేసినట్టుగా ఓకే నన్ను గురువుగా భావించి గురుస్థానంలో భావించి దీన్ని ఒక మండలంలో 1,00,000 ఆ తరువాత ఓకే ఆ తరువాత అంటే ఒక మండలం మాత్రం ఒక నియమాలతో పెట్టుకోండి. 46 రోజులు ఒక నియమాలతో కూడిన విధంగా అంటే 46 కానీ కొంతమంది 41 అంటారు మండలం, ఎవరి సౌలభ్యం ప్రకారం వాళ్ళు పెట్టుకోండి. ఈ 46 డేస్లో ఒక నియమాలతో దీన్ని 1,00,000 అనేది కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత రోజుకి అట్లీస్ట్ మినిమం ఒక మాల అంటే 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఈ జపించడం ద్వారా జపించేయాలి. తరువాత అట్లీస్ట్ ఎవ్రీడే 108 ఓకే జపం చేయండి. ఇలా చేయడం వలన ఈ మంత్ర సిద్ధి కలుగుతుంది. మీరు ఈ కలియుగంలో ఏది సాధించాలన్నా ఓకే మనకి చెప్పినట్లు శాస్త్రంలో చెప్పినట్టే కలవ స్మరణాన్ని ముక్తి అని చెప్పినట్లుగా మన భక్తి భావం పెరుగుద్ది. ఓకే మనకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుంది. మీకు 100% చెప్తున్నాను నేను. ఒక్కొక్కసారి మన జాతకంలో యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే అందరికీ యాక్సిడెంట్లు అవుతాయి, నాకు యాక్సిడెంట్ అవుతుంది కదా, అప్పుడు ఎందుకు ఉంటుంది పడతా, బైక్ మీద వెళ్ళినప్పుడు ఎవరైనా పడతా 100%. ఇప్పుడు కార్లో వెళ్తాం కాబట్టి ఎక్కువ అటువంటి ఛాన్సెస్ ఉండకపోవచ్చు. పడినప్పుడు ఒక పరుపు మీద పడిన అనుభూతి కలిగితే అది ప్రొటెక్టివ్ లేయర్ కాక ఇంకేంటి, అంటే అంత అద్భుతమైన స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఈ కలియుగంలో ఓన్లీ మంత్ర బలంతోనే ఉంది. ఇప్పుడు లక్ష్మీ గణపతి మంత్రాన్ని మీకు నేను చెప్తాను, దాన్ని డిస్ప్లే చేపిస్తాను. అది ఒక 3 సార్లు మళ్ళీ నేను చెప్పినట్లుగా దాన్ని మీరు 3 సార్లు మీరు రిపీట్ చేయండి, చేసి దాన్ని అనుష్ఠానం చేసుకోండి. ఓకే ఇది గ్రహణ సమయంలో చేస్తే 1కి 1000 రెట్లు ఫలితం అని. ఓకే గ్రహణ సమయంలో మనం పూజలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మంత్ర జపం ఉన్న వాళ్ళకి, మంత్ర అనుష్ఠానం ఉన్న వాళ్ళకి వాళ్ళు దాన్ని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం అనేది చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అలాగే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్లో గాయత్రి మండపం అంటే అంతరాలయంలో, అంటే లోపల గర్భగుడిలో కాకుండా అంతరాలయంలో 24 కాళ్ళ మండపం గాయత్రి మండపం అని ఉంటుంది. అక్కడ చేసినా కూడా ఒక మంత్రం 10,000 సార్లు ఫలితం ఇస్తుందని చెప్పి కూడా చెప్తారనమాట. ఓకే ఇట్లా ఎవరికి సౌలభ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహ. ఈ మంత్రాన్ని నన్ను గురుస్థానంలో ఊహించుకొని 3 సార్లు మీరు కూడా చెప్పి దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఓకే అద్భుతంగా దీన్ని మీరు అనుష్ఠానం చేసుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. హరి ఓం శివ.